ఉగాది అండి. మీ పిల్లలు, మీరు, మీ కుటుంబాలు, మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా, అందరి ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మూగజీవాల్ని ప్రేమించాలి, కాస్త నీళ్లు పెట్టాలి, కాస్త అన్నం పెట్టాలి, బిస్కెట్స్ వేయాలి. ప్రతి బజార్లో వాళ్ళు కూడా ప్రేమించండి అమ్మా, ఆదరించండి అమ్మా. ఇప్పుడే వచ్చానండి నేను ఆశ్రమానికి. ఈ మార్నింగ్ ఇంట్లో పని సరిపోయింది ఇప్పటిదాకా. అయితే అండి ఈరోజు నెహ్రూ నగర్ అన్నాలు పెట్టడానికి వెళ్తున్నామండి. పోయిన సండే పెట్టాం కానండి వీడియోస్ తీయడానికి నా ఫోన్ తీసుకెళ్ళలేదు. ఎందుకంటే అడవులు ఎక్కడన్నా పడేస్తానేమో నుండి ఫోన్ తీసుకెళ్ళటం లేదు పెట్టడానికి వెళ్ళినప్పుడు. అందుకని వీడియోస్ చేయటం లేదండి. నెహ్రూ నగర్ అన్నాలు పెట్టేటప్పుడు వీడియోస్ అందుకే చేయటం లేదు. ఈ చిట్టి తల్లులు హ్యాపీ ఉగాది చెప్తుందండి మీ అందరికీ. చెప్తున్నాయండి. ఇప్పుడిప్పుడే బుడ్డు అడుగులు వేస్తున్నాయండి. చిట్టి అడుగులు వేస్తున్నాయి. మెల్లిగా తోకలు లైట్గా ఊపుతున్నాయండి అమ్మ గొంతు వినగానే. ఎందుకంటే పొద్దంతా వాగుతూనే ఉంటాను కదా, గొంతు బాగా గుర్తుపట్టేసేస్తున్నాయి ఏమోనండి. మెల్లిగా ఊపుతున్నాయి తోకని. చిట్టి తల్లులండి, వజ్ర వైడర్యాలండి. ఇలాంటి తల్లుల్ని కాపాడండి అమ్మా, రక్షించండి అమ్మా. నా ఆవేదనని, ఈ ముసలదాని ఆవేదనని అర్థం చేసుకోండి అమ్మా. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా యువత ముందుకు రండి అమ్మా. ఇంటికి ఒకళ్ళు, ఊరికి ఒక 10 మంది కుక్కల్ని ఆదరించినా కూడా మూగజీవాలు బతుకుతాయమ్మా. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. వాకిళ్ళల్లో చల్లదనాన్ని పడుకుంటేనమ్మా, చెట్లు ఉంటాయి కదా వాకిళ్ళల్లో, చల్లదనాన్ని పడుకున్నాయి అనుకోండి నీళ్లు కొట్టేస్తున్నారు. అవి ఎటే పరుగులు తీస్తాయమ్మా. కాసేపు పడుకొని చల్లబడ్డాక అవే వెళ్ళిపోతాయి. ఆ నీళ్లు కొట్టేసి గెంటేస్తున్నారు కుక్కల్ని. మళ్ళీ పూజలు కంటే కూడా గొప్పదమ్మా మూగజీవాల సేవ. భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, అలానే మన ఆశీస్సులు కూడా మూగజీవాలకు ఉండాలమ్మా. అట నీళ్లు కొట్టద్దు. చెట్ల కింద ఎండకి వేడి తట్టుకోలేక చెట్ల కింద పడుకుంటే నీళ్లు కొట్టేస్తున్నారు. వాకిళ్ళలో కాసేపు పక్కరుగుల మీద పడుకుని వెళ్ళిపోతాయి అవి. అట్ట జీవులను అలా హింస పెట్టచ్చమ్మా. ఆలోచించండి అమ్మా. ఇంకా మా అందులో మార్పు రాకపోతే ఎలా చెప్పండి అమ్మా. మూగజీవాల మీద చిట్టి తల్లులమ్మా ఎంత ప్రేమిస్తాయమ్మా. మన మనుషుల కంటే కూడా ఎంతో ఇదిగా మన ప్రేమిస్తాయమ్మా. అవి విశ్వాసం చూపిస్తాయమ్మా. గమనించండి ఒకసారి. వాటి ప్రేమలో ఎన్ని బాధలైనా ఎంత సమస్యలైనా మర్చిపోవచ్చమ్మా. మనం మానసికమైన ఆనందం వస్తుంది వాటి మధ్యలో. ఎందుకంటే నేను మా బాబు చనిపోయిన తర్వాత కేవలం కుక్కల వల్లే నేను బతికి బట్టగట్టానేమో అనుకుంటున్నా. లేకపోతే నేను అప్పుడే చచ్చిపోయేదాన్ని ఒక 5-6 నెలల క్రితమే. ఎందుకంటే మూగజీవాలకు సేవ చేయబట్టే నేను ఈ రోజున బ్రతికున్నాను. ఆ సంతోషంలో నా బిడ్డను మరిపించింది అనమాట వాటి చూపించే ప్రేమ. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఎక్కువ మాట్లాడానేమో క్షమించండి. తక్కువగా మాట్లాడాలనుకుంటాను కానీ వాగుతూనే ఉంటానండి. నా వాగుడు పెద్దగా పట్టించుకోవద్దు. కాకపోతే మూగజీవాల మీద ప్రేమ అలా అనిపిస్తుందండి. అందరూ సేవ చేయాలనే ఒక ఆలోచన అనమాట, వాటిని కాపాడమని.